నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అదృష్టం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లావణ్య గారు ఉదయాన్నే కాఫీ ఇవ్వడానికి కొడుకు గదిలోకి వెళ్లారు. ప్రకాష్ కళ్ళు తెరిచి తన తల్లిని చూడగానే తన ఒంటి మీద చీమలు పాకుతున్నట్టుగా మొహం పెట్టి కోపంగా, నేను మీకు మా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను, అయినా సరే మీరు నా గదిలోకి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. రోజంతా దగ్గుతూనే ఉంటారు. మీ నుంచి ఎప్పుడూ దుర్వాసన వస్తుంది. మీరొచ్చిన ప్రతిసారి రూమ్ ఫ్రెషనర్ని స్ప్రే చేయాల్సి వస్తుంది. మీరు మీ గదిలో పడి ఉండలేరా? ఎందుకు అస్తమానం ఇల్లంతా తిరుగుతూ ఉంటారు అన్నాడు. ఆ మాటలకు లావణ్య గారు తడి కళ్లతో, బాబు నేను నీకోసం కాఫీ తీసుకొచ్చాను అన్నారు. అసలు కాఫీ తీసుకురమ్మని మీకెవరు చెప్పారు? మా ఇంట్లో పని మనిషి కూడా మీకంటే బాగా కాఫీ చేస్తుంది. మీరిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అస్తమానం దగ్గుతూ ఉంటారు. మీ నుంచి మాకు ఇన్ఫెక్షన్స్ సోకితే మీరు ఇంకోసారి నా గదిలోకి రావడానికి ట్రై చేయకండి. మరోసారి నేను మిమ్మల్ని నా గదిలోకి రావడం చూస్తే అసలు నేనేం చేస్తానో నాకే తెలియదు అంటుండగానే ప్రకాష్ భార్య గీత గదిలోకి వస్తూ ప్రకాష్ని కౌగిలించుకుంది. డార్లింగ్, రాత్రి మీ పార్టీ ఎలా జరిగింది అంటూ గీత మెడ చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు ప్రకాష్. బేబీ, రాత్రంతా పార్టీ ఇంకా డాన్స్తో నా కాళ్ళు చేతులు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఈరోజు నేను ఏ పని చెయ్యలేను అంది గీత. కనీసం లావణ్య గారు అక్కడే ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా సిగ్గు శరం వదిలేసి వాళ్ళిద్దరూ అలా కౌగలించుకుని మాట్లాడుకుంటూ ఉంటే లావణ్య గారు తలదించుకున్నారు. లావణ్య గారిని చూసిన గీత, మీ అమ్మగారు మన రూమ్లో ఏం చేస్తున్నారు? ఆవిడిక్కడ ఎందుకున్నారు అంది. ఏం లేదు బేబీ, నాకు కాఫీ ఇవ్వడానికి వచ్చింది అన్నాడు ప్రకాష్. పదే పదే ఆవిడ ఈ ఇంట్లో ఆవిడ స్థానాన్ని మర్చిపోయి ఇల్లంతా ఇలా తిరగడం నాకేం నచ్చలేదు. మీ అమ్మగారు మన గదిలోకి రావడం నాకు ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా అని ప్రకాష్తో అంది. సరేలే, నేను చెప్తాను. నువ్వు బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో. అమ్మా, నీ కోడలు బాగా అలసిపోయి వచ్చింది పార్టీ నుంచి. తన కోసం వేడి వేడి నూనె తీసుకొచ్చి తన పాదాలకు రాసి కాసేపు మసాజ్ చెయ్యి అన్నాడు. అప్పుడు లావణ్య గారు ప్రకాష్తో, బాబు ప్రకాష్, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? కన్న తల్లితో నువ్వు ఈ విధంగా మాట్లాడడానికి నీకు కొంచెమైనా బుద్ధుండాలి. కనీసం మీరు నా వయసునైనా లెక్కలోకి తీసుకుని ప్రవర్తిస్తే బావుంటుంది. మీరు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ కొంచెం కూడా సంస్కారం లేదు. బాబు ప్రకాష్, ఈరోజు నీకు నీ భార్య ప్రేమ ముందు నీ తల్లి బాధలు కొంచెం కూడా కనిపించడం లేదు. ఏమన్నావు నువ్వు? నేను నీ గదిలోకి వస్తే నా చేతి కాఫీ తాగితే నీకు ఇన్ఫెక్షన్స్ సోకుతాయా? నేనిప్పుడు కేవలం జలుబు దగ్గుతో బాధపడుతున్నానంతే. కానీ నీ చిన్నతనంలో నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను నిన్నెప్పుడూ దూరంగా ఉంచలేదు. చిన్నప్పుడు నువ్వు రోగాల బారిన పడినప్పుడు నేను నిన్ను కనీసం కింద కూడా దించకుండా భుజాల మీదే వేసుకుని తిరిగాను. మిమ్మల్ని మీరు చాలా గొప్పవారని, చదువుకున్నవారని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. ఒక వ్యక్తి చదువుకున్న తర్వాత నీలా దిగజారి తల్లిదండ్రులకు విలువ లేకుండా ప్రవర్తిస్తున్నట్టయితే అతను చదువుకోకుండా నిరక్షరాస్యుడిగా ఉండడమే మేలు. కనీసం నాగరికతని, సంస్కృతిని మర్చిపోకుండా ఉంటాడు. నిన్ను కష్టపడి పెంచి ఒంటరిగా ఈ లోకంతో పోరాడి నిన్నీ స్థితిలోకి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడిన నీ కన్నతల్లి ఆత్మగౌరవాన్ని నువ్వు ఇంతలా దిగజారుస్తున్నావు. నేను నీకు ఏమీ చెయ్యలేదా? చిన్నప్పటి నుంచి నేను నిన్నెలా పెంచాను? నీలాంటి వాళ్ళని చూస్తుంటే పిల్లల్ని కనడం కంటే గొడ్రాలిగా మిగిలిపోతేనే బావుండేదేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు రోజు నీ భార్య ముందు నీ తల్లి ఆత్మగౌరవాన్ని దిగజారుస్తూనే ఉంటావు. పని మనిషి కంటే హీనంగా నన్ను చూస్తావు. నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు నీకు ఈ కన్నతల్లి విలువ తెలిసొచ్చేలా చేస్తాను అంటూ మాట్లాడుతున్న తల్లిని చూసి కొడుకు కోడలు ఇద్దరూ చెల్లించిపోయారు. ప్రకాష్ తన తల్లి ఇంత ధైర్యం చూపించగలదని తనెప్పుడూ అనుకోలేదు. లావణ్య గారు ఆమె గదిలోకి తిరిగి వచ్చి ఏడవడం ప్రారంభించారు.
ఏడుస్తూ ఉండగానే ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు కదిలింది. లావణ్య గారు చాలా కష్టాలను ఎదుర్కొని ఒంటరిగా తన కొడుకుని పెంచారు. ప్రకాష్కి 2 సంవత్సరాల వయసున్నప్పుడే లావణ్య గారిని ఆవిడ భర్త విడిచిపెట్టి ఆమెను ఒంటరిని చేశాడు. భర్త చనిపోయిన వెంటనే లావణ్య గారిని, 2 ఏళ్ల ప్రకాష్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటి నుంచి గెంటేశారు. పుట్టింటికి వెళదామంటే అక్కడ కూడా ఆదరించేవారు లేరు. తన తల్లిదండ్రులు కూడా అన్నా వదినలపై ఆధారపడి బ్రతుకుతున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాని లావణ్య గారు ఏ పని చేయలేని ఒక ముసలావిడ దగ్గర ప్రకాష్ని వదిలి సాయంత్రం వరకు చూసుకున్నందుకు ప్రతిగా ఆవిడకు భోజనం పెట్టేవారు. లావణ్య గారు ఉదయాన్నే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న బిల్డింగ్లలో ఇటుకలు మోయడానికి వెళ్లేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడ్డు చాకిరీ చేసేవారు. ఏ పని దొరికితే ఆ పని చేస్తూ కొడుకుని చదివించి పెంచి పెద్ద చేశారు. కొడుకుకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. తన ఒంటరి జీవితంలోకి కోడలు వస్తుందని చాలా సంబరపడిపోయారు. తను అనుభవిస్తున్న ఒంటరితనం తాలూకు బాధలన్నీ అంతమైపోతాయి అని ఎంతగానో సంతోషించారు. కానీ ఆమెకు సంతోషంగా బ్రతికే అదృష్టం లేదని మెల్లమెల్లగా అర్థమవడం మొదలైంది. క్రమక్రమంగా కోడలు ఆమెను ఇబ్బందులు పెట్టడం ప్రారంభించింది. ఇంట్లో ప్రతి విషయంలోనూ కోడలు లావణ్య గారికి ఆంక్షలు విధించేది. గీత అత్తగారిని పని మనిషి కంటే దారుణంగా చూసేది. రోజు లావణ్య గారు గీత చెప్పిన పనులన్నీ చేసి నోరు మూసుకొని పెట్టింది తిని ఒక మూలన పడుండాలి. ఆమెకు ఆ ఇంట్లో మాట్లాడే అవకాశం కూడా లేదు. కొడుకు కూడా ఎప్పుడూ తన తల్లి యోగక్షేమాల గురించి ఏమీ పట్టించుకోడు. అలా చూస్తూ ఉండగానే ప్రకాష్ గీతాల పెళ్లి జరిగి సంవత్సరం పూర్తయింది. ఆ రోజు కొడుకు కోడలు వివాహ వార్షికోత్సవం కావటంతో బయట ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె ఇంట్లోనే ఉన్న తన చిన్న గదిలో పడుకొని విశ్రాంతి తీసుకుంటుంది. లావణ్య గారు తన మంచం మీద పడుకుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా తన గది తలుపులు ఎవరో బలంగా తొయ్యటం, అవి తెరుచుకోవడం జరిగింది. 2 వ్యక్తులు లావణ్య గారు పడుకున్న మంచాన్ని పక్కకు జరిపి అక్కడ ఉన్న ఫ్యాన్ని తీసుకువెళ్ళడానికి ఫ్యాన్ స్విచ్ని ఆఫ్ చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు నా అనుమతి లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చారు అని లావణ్య గారు అడిగారు. మమ్మల్ని ఈ గది నుంచి ఫ్యాన్ తీసుకురమ్మని పంపించారు. ఎవరు పంపించారు అని అడగగానే గీతా గారు పంపించారండి అని వాళ్ళు చెప్తున్నంతలోనే గీత అక్కడికొచ్చి త్వరగా తీసుకురండి, ఆ ఫ్యాన్ని బయట వరండాలో పెట్టాలి, కాసేపటి తర్వాత గెస్టులు రావడం మొదలవుతుంది అంది. ఏం మాట్లాడుతున్నావు గీతా నువ్వు? ఈ ఫ్యాన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈ గదిలో కనీసం కిటికీ కూడా లేదు. ఫ్యాన్ లేకుండా నాకు ఎలా గాలాడుతుంది? ఇక్కడ ఎంత వేడిగా ఉందో చూడు అన్నారు. ముందుగా నా గదిలో మంచాన్ని తీసేసి ఈ నులక మంచాన్ని నా మొహాన కొట్టారు. దీనివల్ల నాకు నడుం నొప్పి వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఫ్యాన్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. నేనెలా నిద్రపోవాలి అన్నారు లావణ్య గారు. అప్పుడు గీత అత్తగారి వైపు కోపంగా చూస్తూ, ఒక్కరోజు ఫ్యాన్ లేకపోతే మీరేం చచ్చిపోరులే. కరెంటు బిల్లు ఎంత అవుతుందో తెలుసా? టెర్రస్ మీదకెళ్ళి పడుకోండి. రోజంతా తినడం విశ్రాంతి తీసుకోవడమేగా మీ పని, ఇంకేం పనుంది అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. లావణ్య గారు మౌనంగా తన మంచం మీద కూర్చొని కారిపోతున్న చెమటల్ని పైట కొంగుతో తుడుచుకుంటున్నారు. ఆ రోజు కొడుకు కోడలి వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది. దానికోసం ఇల్లు మొత్తం అలంకరించబడింది. ఇంట్లోని ప్రతి మూలల్లోనూ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. లావణ్య గారి గదిలో నుంచి కూడా ఫ్యాన్ తొలగించబడింది. ప్రకాష్ ఇంకా గీత అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఆ ఫంక్షన్కి వంట చేయడానికి వచ్చిన వంటతను శంకర్, మేడం, నా కింద పనిచేసే హెల్పర్కి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చింది. నేను ఇంకొకరిని మాట్లాడాను. అతని పాటికి వచ్చుండాలి, కానీ అతను ఇంకా రాలేదు. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఎవరినైనా హెల్పర్ని ఏర్పాటు చేయండి అన్నాడు ఆ వంటవాడు. అప్పుడు గీత, మీకు హెల్పర్ ఎందుకు కావాలి? ఏ పనుల కోసమో చెప్పండి, నేను ఎవరినైనా ఉన్నారేమో ఆలోచిస్తాను అంది. నాకు కూరగాయలు కోయడానికి, పాత్రలు కడిగివ్వడానికి, నా వెనకాలే నిలబడి నేను అడిగిన సరుకులన్నీ నాకు అందివ్వడానికి ఓ మనిషి కావాలి. సరే సరే, నేను వెంటనే ఒక మనిషిని ఏర్పాటు చేస్తాను
అని చెప్పి గీత లావణ్య గారిని తీసుకొచ్చి, ఇదిగో మీకు సహాయంగా ఉండడానికి నేను ఒక మనిషిని తీసుకొచ్చాను అంది గీత. ఆ వంట చేసే అతను లావణ్య గారిని చూసి, ఈవిడ చాలా ముసలివారిలా ఉన్నారు, ఇన్ని పనులు చేయగలరా? పాపం ఈవిడ్ని చూస్తే నాకు జాలేస్తుంది, ఈవిడితో ఎలా పనులు చేపిస్తాం అన్నారు. మీరంత జాలి పడాల్సిన అవసరం లేదు, ఈవిడ మా అత్తగారే, మీకు కావలసిన పనులన్నీ చేస్తారు అంది గీత. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? ఇంత పెద్ద పెద్ద గిన్నెలు ఆవిడ కడగగలుగుతారా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ వంటవాడు. మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీరు పని చేయండి, ఏమేం పనులు చేయాలో ఆవిడకు చెప్పండి అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ వంటతను లావణ్య గారితో ఇలా అన్నాడు, అమ్మా, మీరిక్కడ ఉన్న కూరగాయలన్నీ నాకు కట్ చేసి ఇవ్వాలి, మీరొక్కరే ఇన్ని కూరగాయలు కట్ చేయగలరా? ఈ వయసులో మీరు ఇంత పని ఎలా చేయగలరు? నాకు సహాయంగా పనిచేయడానికి మీకు ఇంకెవరూ దొరకలేదా? ఈ వయసులో మీరు ఇన్ని కష్టమైన పనులు ఎలా చేయగలుగుతారు అన్నాడు. ఆ మాటలకు లావణ్య గారు, ఏ పని చిన్నది పెద్దది అని ఉండదు, నేను ఈ పనులన్నీ చేయగలను, మీరేం కంగారు పడకండి. మన అదృష్టం బాగుండకపోతే వయసు కూడా ఇలాంటి అవమానాల్ని సహించాలి. నన్నిక్కడ వదిలి వెళ్ళిందే ఆవిడ నా కోడలు అని లావణ్య గారు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అన్నారు. ఆమె మీ కోడలా? అంటే మీరు ఈ ఇంటి యజమానురాలా? మరి మీరు పని మనిషిలా ఎందుకు పనులు చేస్తున్నారు అన్నాడు. ఆ మాటలకు లావణ్య గారు, బాబు, నేను ఈ వృద్ధాప్యంలో కొడుకు కోడలిచే ఆదరించబడుతున్న వృద్ధురాలిని. వారు నాకు 2 పూటలా భోజనం ఇస్తారు, నాకు ఉండడానికి ఒక గది కూడా ఇచ్చారు. అయితే వారు భోజనాన్ని ఫ్రీగా ఎందుకు ఇస్తారు? అందుకే నేను ఈ వయసులో కూడా ఈ పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఈ వయసులో పిల్లల నుంచి ఇంత ఆదరణ లభిస్తుంది, నాకేం తక్కువ అంటూ కన్నీళ్లతో అన్నారు. వృద్ధాప్యంలో కొడుకుల్ని ఆసరాగా చేతికర్రగా భావిస్తారు. ఎవరికి తెలుసు ఆ కర్ర ఆసరా ఇస్తుందో లేక దెబ్బలనిస్తుందో అంటూ, సరే పని పూర్తి కాకపోతే గీత మనిద్దరి మీద అరుస్తుంది. నేను ఇప్పుడు ఏం పని చేయాలో చెప్పు, నేను కొంచెం నెమ్మదిగా పనిచేస్తాను. మీరు నాతో మాట్లాడడం మొదలు పెడితే మీకు పనిలో మరింత ఆలస్యం అవుతుంది, మీకు నా కోడల నుంచి తిట్లు వస్తాయి, నాకైతే ఈ రాత్రికి భోజనం కూడా దొరకదు అంటూ పనిలో పడ్డారు లావణ్య గారు. కొంతసేపటికి అతిథులు రావడం మొదలైంది. అప్పుడు గీత వంటగదిలోకి వచ్చి, అత్తయ్య గారు, మీరు పార్టీలోకి రావడానికి వీల్లేదు, అతిథులందరికీ మీరు తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పాను, అందుకే పొరపాటున కూడా ఎవ్వరికీ మీ మొహం చూపించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాసేపటికి పార్టీ మొదలవుతుంది. రోజంతా వంటగదిలో పనిచేస్తున్న లావణ్య గారి పరిస్థితి మరింత దిగజారింది. వంట చేసే అతను పనంతా అయిపోవటంతో బయటకు వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ లావణ్య గారికి అలాంటి అవకాశం లేదు. ఆవిడ బయటకు వెళితే కోడలు గీత ఇంక బతకనివ్వదు. అందుకే లావణ్య గారు చెమటలు కారుకుంటూ వంటగదిలోనే కూర్చున్నారు. కొన్ని గంటల తర్వాత ఆ వంటతనొచ్చి, అమ్మా, పార్టీ అయిపోయింది, ఇక మీరు కూడా భోజనం చేయండి అన్నారు. భోజనం చేసి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి, మధ్యాహ్నం నుంచి పని చేసి చేసి అలసిపోయారు అన్నాడతను. లావణ్య గారికి విపరీతంగా ఆకలిగా ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం కూడా ఆవిడ సరిగ్గా చేయలేదు. ఇప్పుడు కోడలు నాకు భోజనం పెడుతుందో లేదో, నా గదిలో ఫ్యాన్ కూడా తీసేశారు, ఈ రాత్రి నేను ఎలా నిద్రపోవాలి అని ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయి ఉన్నారు. గీత వంటగది దగ్గరకొచ్చి ఆ వంటవాడికి డబ్బులిచ్చింది. అప్పుడు అతను, అమ్మా, ఈ పాత్రలు కడగడానికి మాకు సబ్బు ఇంకా ఎక్స్ట్రా ఒక 200 ఇప్పించండి, మా వాడివన్నీ కడిగేస్తాడు అన్నారు. ఏం అవసరం లేదు, ఈ గిన్నెలన్నీ కడగడానికి నాకు పనివాళ్ళు ఉన్నారు, నేను మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఈ గిన్నెల్లో ఏమైనా ఆహారం మిగిలుంటే మీరు దాన్ని తీసుకెళ్ళండి అంది గీత. ఆ మాటలకి ఆ వంటతను, అమ్మా, పాపం ఈ ముసలావిడ పొద్దుట్నుంచి పని చేసి చేసి అలసిపోయింది, ఆవిడ పెద్ద పెద్ద గిన్నెలు ఎలా కడుగుతారు? ఈ పార్టీ కోసం మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, ఒక్క 200 కోసం మీరంత ఎందుకు ఆలోచిస్తున్నారు? కాస్త ఆవిడ వయసుకైనా మీరు మర్యాద ఇవ్వండి అన్నాడు.
ఆ మాటలకు గీత, మీ ఉచిత సలహాలు ఇక్కడ ఎవ్వరికీ అక్కర్లేదు, మీ పని అయిపోయింది కదా, మీకు రావలసిన డబ్బు వచ్చింది, మీరు ఆహారం ఏమన్నా మిగిలుంటే తీసుకొని ఇక బయలుదేరొచ్చు అంది. అప్పుడు ఆ వంటతను, పొద్దున్నుంచి అమ్మ ఏమీ తినలేదు, మేము ఒక ప్లేట్లో భోజనం ఆవిడ కోసం పక్కన పెట్టి మిగతా తీసుకెళ్తాము అన్నాడు. లేదు లేదు, మీరు మొత్తం తీసుకెళ్ళిపోండి, ఈవిడ అలాంటి ఆహారాన్ని జీర్ణించుకోలేరు అంది గీత. ఇక శంకర్ ఏమీ మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు గీత లావణ్య గారితో, కాసేపట్లో టెంట్ హౌస్ వాళ్ళు ఆ గిన్నెలన్నీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు, మీరు ఆ పాత్రలన్నీ కడిగేయండి, తర్వాత ఇల్లంతా శుభ్రం చేయండి అంది. అమ్మా గీత, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు ఆహారం మొత్తం వారికి ఇచ్చేశావు, ఇప్పుడు నేనేం తినాలి అన్నారు లావణ్య గారు. ఆ మాటలకు గీత, ముందు మీరు ఈ పనులన్నీ పూర్తి చేయండి, తర్వాతే నేను మీకు అన్నం పెడతాను, ముందే తిండి తింటే మీరు మెల్లగా పనిచేస్తారు, గబగబా పని పూర్తి చేసేయండి, నేను మీకు ఆహారం ఇస్తాను. మీరు ఏమనుకుంటున్నారు, ఈరోజు ఇంట్లో పార్టీ జరిగింది కాబట్టి మీకు కూడా అన్ని వెరైటీస్ లభిస్తాయి అని అనుకుంటున్నారు కదా, ఆ ఆశలేమీ పెట్టుకోకండి, మీ ఆహారం ఫ్రిడ్జ్లో ఉంది, అదే పొద్దున మిగిలిన అన్నం పప్పు, కానివ్వండి, గబగబా పనిచేసి పని పూర్తయ్యాక తిందురు గాని అని చెప్పి గీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లావణ్య గారు బాధగా, ఉదయం నుంచి పనిచేస్తూనే ఉన్నాను, ఇప్పటి వరకు నేనేమీ తినలేదు, వంటలు చేసిన అతనికి కూడా ఆహారం లభించింది, కానీ నాకు మాత్రం ఆ పాచిపోయిన పప్పు అన్నం మాత్రమే దొరుకుతుంది అనుకుంటూ బాధగా, సర్లే అదైనా దొరుకుతుంది అని కొంచెం సంతృప్తి చెంది పాత్రలన్నీ తీసుకొచ్చి కడగడానికి ట్యాప్ దగ్గర పెడుతూ ఉండగా ఒక పాత్ర మూత తీసి చూసినప్పుడు అందులో కొంచెం ఆహారం ఉండడం చూసి షాక్ అయింది. మిగతా అన్నింటి మీద మూతలు తీసి చూసినప్పుడు అన్నింట్లోనూ కొంచెం కొంచెం ఆహారం మిగిలి ఉండడం చూసి ఇంకా ఆశ్చర్యపోయింది. ఆ వంట చేసే అతను తన కోసమే ఆహారాన్ని ఉంచాడని లావణ్య గారికి అర్థమైంది. ఆ ఆహారం చూసిన ఆమె ఆ వంట అతనికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆహారం తినడం ప్రారంభించింది. తినడం పూర్తయిన తరువాత ఆవిడ చాలా కష్టపడి ఆ పెద్ద పెద్ద పాత్రలను కడుక్కుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆమె కొడుకు ప్రకాష్ అక్కడికి వచ్చి, అమ్మా, నువ్వు ఇంకొంచెం కష్టపడుంటే నీకు ఈరోజు మంచి భోజనం దొరికేది. ఇది విన్న లావణ్య గారు, నేను రోజు చాలా తింటాను బాబు, కానీ ఆహారం మాత్రం కాదు, తిట్లు, దెబ్బలు, ఈసడింపులు, అవమానాలు ఇవన్నీ నాకు ఆహారంగా మారుతున్నాయి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు తెలియదు. అలాంటి పిల్లల్ని కనడం కంటే గొడ్రాలుగా ఉండడమే ఒక ఆడదానికి అదృష్టం అనగానే ఆ మాటలకు ప్రకాష్, నాకు జన్మనిచ్చి గొప్ప ఉపకారం చేసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాకు జన్మనివ్వకపోతే కనీసం నేను ఏదైనా గొప్పింట్లో అయినా పుట్టేవాణ్ణి. అయినా పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, చదివించడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. అలా చూస్తే నేను నిన్ను చూసుకుంటున్నాను కదా అన్నాడు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్ని చేస్తున్నారు. మీరు నాకేమిచ్చారు? చిల్లిగవ్వ కూడా మీ నుంచి నాకు దక్కలేదు. పైగా మీ తిండికి, మందులకి, బట్టలకి నేనే ఖర్చు పెడుతున్నాను. ఇలాంటి పనుల్లో అయినా మీరు నాకు సహాయం చేస్తే ఖర్చులు కాస్త ఆదా అవుతాయి అంటూ ప్రకాష్ కోపంగా అన్నాడు. లావణ్య గారు ఇంకేమీ మాట్లాడలేదు. ప్రకాష్ మాటలు విన్న తర్వాత ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె ఇలా ఆలోచిస్తుంది, ప్రకాష్ తన కోసం మేమేం చేశాము అని అంటున్నాడు. ఇవాళ ఈ తల్లి కోసం ఖర్చు పెట్టిన ఖర్చులన్నీ లెక్క చెప్తున్నాడు. తమ జీవితమంతా ఇచ్చినా తీర్చుకోలేనిది తల్లిదండ్రుల రుణం. కానీ దాన్ని పిల్లలు ఎలా మర్చిపోతారు? లావణ్య గారికి ఇదంతా అలవాటైపోయింది. భారంగా నిట్టూర్చి తన పనిలో నిమగ్నమయ్యారు. ఒకరోజు లావణ్య గారి ఇంటి ప్రాంగణం అంతా శుభ్రం చేస్తూ ఉండగా ఆ వంటతను శంకర్ అక్కడికి వచ్చి అక్కడే బయట కుర్చీలో కూర్చున్న గీతాను పిలిచాడు. గీత, ఏమైంది, ఏం కావాలి అని అడిగింది. ఆ రోజు మీ ఇంట్లో వంట చేయడానికి వచ్చినప్పుడు కూరగాయలు కట్ చేసే కత్తి ఇక్కడ మర్చిపోయాను, నేను దాన్ని తీసుకోవడానికి వచ్చాను అన్నాడు. నేను ఒకసారి వంటగదిలోకి వెళ్ళి చూస్తాను అని అడిగాడు. సరే, అలాగే వెళ్ళు అంది గీత. వెంటనే గీత అత్తగారిని పిలిచి
మీరు కూడా అతనితో పాటు లోపలికి వెళ్ళండి, మన వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నాడేమో చూడండి అన్నారు. లావణ్య గారు ఆ వంటతనితో కలిసి వంటగదిలోకి వెళ్లారు. శంకర్ వంటింట్లోకి వెళ్ళగానే, అమ్మా వినండి, నేను ఆ కత్తి వంకతో ఇక్కడికొచ్చాను. నిజానికి అసలు విషయం వేరే ఉంది. ఆ రోజు మీరు వంటలో నాకు సహాయం చేస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ వయసులో కూడా మీరు కూరగాయల్ని ఎంత బాగా కట్ చేసి ఇచ్చారు. అంతేకాకుండా వంట కూడా చాలా బాగా చేస్తున్నారు. మీరు ప్రతిదీ చాలా సమర్థవంతంగా చేస్తున్నారు. ఆ రోజు మీరు తయారు చేసిన పాయసం ఎంతో రుచిగా ఉంది. కాబట్టి నేను మీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఇక్కడ ఒక సేట్ తన మనవడి పుట్టినరోజు ఫంక్షన్ చేస్తున్నాడు. ఆ పార్టీలో గనక మీరు పాయసం తయారు చేస్తే మీ జీవితమే మారిపోవచ్చు. నన్ను నమ్మండి అన్నాడు. అప్పుడు లావణ్య గారు, బాబు, నేను నా కొడుకింట్లో ఉంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఎలా బయటకొచ్చి వంట చేయగలుగుతాను? ఈ విషయం గనక నా కొడుకు కోడలికి తెలిస్తే నన్ను ఇంట్లో పనులతో పాటు బయట ఆర్డర్స్ కూడా తీసుకొని ఇక నా ప్రాణాలు తీసేస్తారు. నువ్వు నా గురించి ఆలోచించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ నేను ఇప్పుడు నా నైపుణ్యాన్ని ఎవ్వరికీ చూపించాలి అని అనుకోవడం లేదు అని బాధగా అన్నారు లావణ్య గారు. అమ్మా, నువ్వు వేరే ఏదైనా సాకు చెప్పి ఇక్కడి నుంచి రావచ్చు కదా. చూడు, మీ కొడుకు కోడలి కింద ఎన్నాళ్ళు బానిసలా బ్రతుకుతావు? మీకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు సొంత సంపాదన ఉన్నప్పుడు మీరు ఎవ్వరి కింద బానిసలా బ్రతకాల్సిన పని లేదు. ఎవ్వరికీ సేవ చేయాల్సిన అవసరమూ లేదు. ఇదిగో, ఇది నా ఫోన్ నెంబరు. మీరు ఈ ఆర్డర్ తీసుకోవాలని భావిస్తే నా నెంబర్కి ఫోన్ చెయ్యండి అని చెప్పి ఆ వంటవాడు వెళ్ళిపోయాడు. ఆ రోజు గీత లావణ్య గారితో, మేము ఈరోజు బయటకు వెళుతున్నాము. ఇవాళ వంటలు చేయనవసరం లేదు. ఫ్రిడ్జ్లో ఆహారం ఉంది, అది మీరు తినండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. అదే మంచి సమయం అని భావించిన లావణ్య గారు ఆ వంట మనిషి శంకర్కు ఫోన్ చేసి, రేపు పార్టీలో వంట చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పారు. అప్పటి నుంచి అతను ఏ ఫంక్షన్లో వంట చేస్తున్నా ఆ ఫంక్షన్లో లావణ్య గారి చేతి పాయసం ఖచ్చితంగా ఉండేది. తక్కువ కాలంలోనే లావణ్య గారి చేతులతో చేసే పాయసానికి చాలా గుర్తింపు లభించింది. శంకర్కి భోజనాల కాంట్రాక్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ భోజనాల మెనూలో పాయసం ఖచ్చితంగా ఉండాలని చెప్పడం మొదలుపెట్టారు. రోజు గుడికి వెళ్లే వంకతో ఇంటి నుంచి బయటకు వెళ్లి వంటలు చేసి రావడం మొదలుపెట్టారు లావణ్య గారు. దీంతో కోడలు గీతాకి అనుమానం వచ్చి, ఈవిడ రోజు గుడికెళ్తుంది, ఎందుకో ఈ మధ్య అని అనుకోసాగింది. కానీ గీత కలలో కూడా ఊహించుండదు అత్తగారు ఇలా వంటలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారని. అదేవిధంగా కొన్ని నెలలు గడిచాయి. లావణ్య గారు చాలా ప్రసిద్ధి చెందారు. ఒకరోజు ప్రకాష్ దిగులుగా ఇంటికొచ్చి, నా ఉద్యోగం పోయింది, నేను వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే మంచి ఉద్యోగం దొరకకపోతే మనం ఉంటున్న ఈ ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. ఆ మాటలకు గీత, అవునా, ఇల్లమ్మేస్తే మరి మనం ఎక్కడికి వెళతాం అంది. నేను మన కోసం అద్దిల్లును చూస్తున్నాను. మన ఖర్చులు మనం ఎలాగోలా చూసుకుంటాం. ఈ ముసలావిడే మనకి భారంగా ఉంది. ఆవిడ భారం మనం ఎందుకు భరించాలి అన్నాడు. ఒకరోజు ఉదయం ప్రకాష్ తల్లి గదిలోకి వెళ్ళి అమ్మా అని పిలవగానే గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చారు లావణ్య గారు. ప్రకాష్ లావణ్య గారితో, అమ్మా, నా ఉద్యోగం పోయింది, మేము ఈ ఇంటిని అమ్మేసి అద్దింట్లోకి మారిపోతున్నాము. మేమిక మీ భారాన్ని భరించలేము. మీరిప్పుడు ఏదైనా ఆశ్రమానికి వెళితే మంచిది. నీ ఏడుపు తగిలే మాకిలా జరుగుతుంది. నీ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను అన్నాడు. ఆ మాటలకు లావణ్య గారు బాధతో, బాబూ, నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది. నీ ప్రవర్తన వల్లే నువ్వు దాన్ని పొందలేకపోతున్నావు. సరే, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు మీ వస్తువులన్నీ మీతో తీసుకెళ్ళండి. ఇక మీ నుంచి నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు అన్నారు లావణ్య గారు. అమ్మా, నువ్వు కూడా ఆశ్రమానికి వెళ్ళాలి కదా, నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా అన్నాడు ప్రకాష్. నేను విన్నాను బాబు, నాకు ఒక 15 రోజులు సమయం కావాలి. నేనెక్కడైనా ఉండడానికి ఏర్పాట్లు చేసుకొని
అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరతాను అంది. సరే, నీ ఇష్టం అని చెప్పాడు ప్రకాష్. లావణ్య గారు ఒక ఇంట్లో వంట చేయటానికి పని కుదుర్చుకున్నారు. రోజు లావణ్య గారు భిక్షాటన చేస్తున్నారని కొడుకు కోడలు అనుకోవడం కోసం లావణ్య గారు ఒక కర్రని ఒక సంచిని తీసుకుని ఇంటి నుంచి బయలుదేరేవారు. అలా ఆవిడ వంట చేయడానికి వెళ్ళేవారు. అక్కడ మంచి జీతం రావటంతో లావణ్య గారు ఆ ఇంట్లో వంటలు చేస్తూ బయట ఫంక్షన్స్ కూడా వంటలు చేస్తూ డబ్బులు సంపాదించారు. శంకర్ గారు లావణ్య గారికి ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆ డబ్బులన్నీ అందులో వేయడం మొదలుపెట్టారు. ఒకరోజు విదేశాల్లో పెద్ద ఈవెంట్ జరుగుతుందని శంకర్ గారు చెప్పారు. దేశ విదేశాలకు చెందిన వాళ్ళు అక్కడ తమ సాంప్రదాయ ఆహారాన్ని తయారు చేసుకుంటారని, ఎవరి ఆహారాన్ని వారు ఎక్కువ ఇష్టపడతారో వారికి ₹1 కోటి బహుమతి అందజేస్తారని చెప్పారు. అది విన్న లావణ్య గారి కళ్ళల్లో చాలా ఆనందం కనిపించింది. విదేశాలకు వెళ్ళడానికి అన్ని పత్రాలను సిద్ధం చేయమని శంకర్ గారిని కోరింది. అన్ని ఏర్పాట్లు పూర్తయి లావణ్య గారు విదేశాలకు వెళ్లే రోజు రానే వచ్చింది. ఆ రోజు కూడా లావణ్య గారు భిక్షాటనకు వెళుతున్నట్టే బ్యాగు, చేతిలో కర్ర, ఒక బ్యాగులో కొన్ని బట్టలు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. శంకర్ గారితో కలిసి ఎయిర్పోర్టుకు వెళ్లి ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్లిపోయారు. 2 రోజుల తరువాత ఆ ఈవెంట్ మొదలైంది. అందరూ రకరకాల వంటకాలు సిద్ధం చేసుకున్నారు. లావణ్య గారు కూడా 4 ఇటుకలతో పొయ్యిని ఏర్పాటు చేసుకుని పులిహోర, పాయసం, చక్కెర పొంగలి, పూతరేకులు, వడలు, సున్నుండలు లాంటి సాంప్రదాయ వంటలన్నీ తయారు చేశారు. కొంతసేపటికి జడ్జెస్ వచ్చి అందరూ తయారు చేసిన ఆహారాలను పరీక్షించడం మొదలుపెట్టారు. మొదట్లో లావణ్య గారు తయారు చేసిన వంటకాల వైపు ఎవ్వరూ చూడనే లేదు. ఆమె కూడా ఊహించలేకపోయింది. లావణ్య గారు తయారు చేసిన భోజనం వద్దకు జనం విపరీతంగా గుమికూడారు. లావణ్య గారు తయారు చేసిన పులిహోర, పాయసం, చక్కెర పొంగలి వారందరూ ఎంతగానో ఇష్టపడ్డారు. అవి తింటున్నప్పుడు వారు తమ వేళ్లను నాకకుండా ఉండలేకపోయారు. అది చూసిన లావణ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ వేదికపై లావణ్య గారిని విజేతగా ప్రకటించి ₹1 కోటి బహుమతిని అందజేశారు. లావణ్య గారు ఆ బహుమతిని అందుకుంటున్నప్పుడు ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఎవరి అదృష్టమైనా మారడానికి ఎంతో సమయం పట్టదు అని లావణ్య గారి విషయంలో రుజువైంది. ఈరోజు లావణ్య గారి అదృష్టం కూడా గొప్ప గొప్ప శిఖరాలను తాకడానికి సిద్ధంగా ఉంది. ₹1 కోటి ప్రైజ్ మనీతో పాటు వారక్కడ నివసించే సౌకర్యం కూడా కల్పించారు. లావణ్య గారు ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళి తనింక ఏం చెయ్యాలి? అక్కడ మాత్రం ఎవరున్నారు? అందుకే ఆ దేశంలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళినా కొడుకు కోడలు ఆ డబ్బునంతా లాక్కొని మళ్ళీ తన్ని పని మనిషినే చేస్తారు. అందుకనే లావణ్య గారు శంకర్ గారితో కలిసి అక్కడే ఒక రెస్టారెంట్ని ప్రారంభించారు. నెలలు సంవత్సరాలు గడిచాయి. లావణ్య గారి పేరు వార్తాపత్రికల్లో రోజు ప్రాచుర్యం అయ్యింది. ఆవిడ దేశీయ ఆహారాలు విదేశాల్లో ప్రసిద్ధి చెందటంతో ఆవిడ ఇంటర్వ్యూలు టీవీల్లో కనిపించాయి. ఒకరోజు లావణ్య గారి కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నారు. ఆవిడ 10 ఏళ్ల మనవడు టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తూ ఉండగా అనుకోకుండా రిమోట్ ప్రెస్ అయ్యి ఛానల్ మారిపోయింది. ఆ ఛానల్లో లావణ్య గారి ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అప్పుడు రోహన్, బామ్మ బామ్మ, నాన్న, అమ్మ, చూడు చూడు, బామ్మ టీవీలో వస్తుంది అని అరిచాడు. వాడు తమాషా చేస్తున్నాడేమో అనుకున్నారు ఇద్దరు. కానీ రోహన్ డాడీ డాడీ అంటూ అరుస్తూనే ఉన్నాడు. టీవీలో లావణ్య గారిని చూడగానే కొడుకు కోళ్ళడలు ఇద్దరి కాళ్ల కింద నేల జారిపోయింది. తన తల్లి విదేశాల్లో ఇంత పేరు తెచ్చుకుంటుందని కలలో కూడా ఊహించలేదు. ప్రకాష్ తల్లి ఎక్కడో అడుక్కుంటూ చచ్చిపోయి ఉండొచ్చు అని అనుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ చూస్తున్న ఇద్దరి హృదయాల్లో దురాశ మొదలైంది. కొన్ని రోజుల తర్వాత అప్పు చేసి మరీ ఫ్లైట్ ఎక్కి తల్లి దగ్గరకు వెళ్లారు. అక్కడ లావణ్య గారి చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి కొడుకు కోడలికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేరుగా రెస్టారెంట్ లోపలికెళ్ళి లావణ్య గారి పాదాలు పట్టుకున్నారు. అమ్మా,
దయచేసి మమ్మల్ని క్షమించు. మేం పెద్ద తప్పు చేశాం. నిన్ను ఒక మూర్ఖురాలిలా చూసాం. నువ్వు ఇప్పుడు ఒక వజ్రంగా మారిపోయావు. నువ్వు మాతో పాటు వచ్చేయమ్మా. లేదంటే మేం కూడా ఇక్కడే నీతో పాటు ఉండడానికి అనుమతి ఇవ్వు. నేను, గీత నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం అన్నాడు ప్రకాష్. ఆ మాటలకు లావణ్య గారు నిర్వేదంగా నవ్వి, నేను మీతో పాటు తిరిగొచ్చి మీ ఇంట్లో పని మనిషిగా మారాలని అనుకోవడం లేదు. ఇన్ని రోజులు ఈ తల్లి బతుకుందో చచ్చిపోయిందో పట్టించుకోని మీరు ఇప్పుడు నా వెనుకున్న ఆస్తి కోసం ఓసరవల్లిలా రంగులు మార్చి మాయమాటలు చెప్తున్నారు. మీకు సిగ్గుగా లేదా? చాలా ఆశతో అప్పు చేసి మరీ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళడానికి టికెట్ డబ్బులు మాత్రమే నేను ఇవ్వగలను. అంతకంటే మీకు ఎలాంటి సహాయం చేయలేను అని చెప్పి టికెట్కు సరిపడా డబ్బులు వారి మొహాల మీద విసిరి కొట్టి లోపలికి వెళ్ళిపోయారు లావణ్య గారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో లోపలికి వెళుతున్న తల్లిని అలా చూస్తూ ఉండిపోయారు కొడుకు, కోడలు. ఇదండి ఈరోజు కథ. లావణ్య గారు తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది? ఆవిడ కొడుకు, కోడలికి కొంత డబ్బు సహాయం చేస్తే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? లావణ్య గారు తీసుకున్నది సరైన నిర్ణయమే అని మీలో ఎంతమంది భావిస్తున్నారు? మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్